ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జ్ నల్లగండ్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నల్లగండ్ల స్వామిదాస్ మాట్లాడారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. తర్వాత ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే పట్టణంలోని పలు ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఒడిదుడుకులు, కష్ట సుఖాలను ఎదుర్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని చెప్పారు. నిన్న కాకినాడలో భారీ దళిత శంఖారావం నిర్వహించారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రభంజనం. ఈ ప్రభంజనం వారు ఏదైతే అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలోనే 29 రాష్ట్రాలు జగనన్న పాలన వైపు చూశాయి. జగనన్న విద్యా వ్యాప్తికి చేసినటువంటి కృషి, నాడు నేడు ద్వారా పాఠశాలలో మార్చినటువంటి స్థితి, అదే కాకుండా వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మ ఒడి ఇవన్నీ ఎక్కడ పోయాయండి? ఒక్కటి కూడా కనపడలేదు. ఒక్క స్కీము జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక్క స్కీము కూడా వీళ్ళు అమలు చేయకపోగా కొత్త అమలు చేస్తామని చెప్పి పేర్లు మార్చి